హరీష్ రావు గారు. స్పీకర్ సార్ ఒక్కటే నిమిషం. ఇప్పుడు ఇరిగేషన్ మీద మా పార్టీ నుంచి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు మీరు. అసలు కంప్లీట్ గా వీ హావ్ లాస్ట్ అవర్ టైం. మీరు మా దిక్కే చూస్తలేదు సార్, దయించండి సార్. సార్ ఇప్పుడు నేను ఎక్కువ టైం కూడా తీసుకోండి, కానీ ఇరిగేషన్ మీద వారు మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. నేను క్లారిఫై చేయకపోతే కష్టం అవుతుంది సార్. హౌస్ రికార్డ్ సెటిలైట్ చేయాలి సార్. సరే ఈ రోజు ఎక్కువ టైం లేదు, మళ్ళీ రోజు వీలైతే ఐ రిక్వెస్ట్ యూ టు పుట్ ఫర్ డిస్కషన్. సో సమాజం కూడా తెలవాలి, షార్ట్ డిస్కషన్ పెట్టాలి, నిజాలు తెలవాలి. ఉత్తమ్ గారితో కూడా ఒక రిక్వెస్ట్, ఈ మధ్య ఆవేశానికి ఎక్కువ వస్తున్నారు మీరు. ఆలోచన ఎక్కువ ఉండాలి ఉత్తమ్ అన్న, ఆవేశం పనికిరాదు. సో మీరు కూడా నేను అడిగే ప్రశ్నలు అన్ని పూర్తయినాక లేచి సమాధానం చెప్పండి, కానీ తాపుకోసారి 2 నిమిషాలకు లేవద్దని కోరుతా ఉన్నా. అధ్యక్ష, అసత్యాలు అయితే మీరు మైక్ తీసుకోండి, గంట చెప్పండి. ప్రజలు నా మాట వింటారు, ప్రజలు మీ మాట వింటారు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో ప్రజలు తెలుసు కదా సార్. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పోయిన బడ్జెట్ లో పద్దుల మీద చర్చ జరిగినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 6,50,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇస్తా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని ఈ సభలో శపథం చేశారు. సంవత్సరం అయింది. ఎంత కొత్త ఆయకట్టు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, తమ్మిడిహట్టి దగ్గర నాకు అర్థమే కాలేదు అన్నాడు. నా దగ్గర లెటర్ కూడా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది. నేను ఆ లెటరు సిడబ్ల్యూసి లెటర్ చూపిస్తా. ఒకవేళ అరే ఈ అబద్ధం మీద తెలంగాణ రాష్ట్రానికి 1,50,000 కోట్ల నష్టం జరిగింది. సార్ ఉత్తమ్ గారు ఓకే ఉండాలి సార్. ఈ మధ్య మరి బీపీ గిట్ట వెలిగిందా పద్మావతి తక్క ఒకసారి చూపి, జర టెన్షన్ ఎక్కువైతుండు, జర ఒక్కసారి బీపీ చెక్ చేపి. సో మొత్తం విన్నాక ఆన్సర్ చేయండి. సహనం ఉండాలి మంత్రులకు, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి. యు ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ us. రైట్ ప్లీజ్ సార్. అర్థం చేసుకుంటా ఆయన ఎందుకు అసహనానికి ఉన్నాడో కూడా నేను అర్థం చేసుకుంటా, కానీ ఇప్పుడు బాగుంది పాలిటిక్స్ లకు. అయితే అధ్యక్ష, తమ్మిడిహట్టి దగ్గర సిడబ్ల్యూసి మార్చుమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది. ఒకవేళ తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా. నంబర్ 1, ఐ స్టాండ్ బై మై వర్డ్. తర్వాత సార్ నోటిఫైడ్ ఆయకట్ ఎక్కడన్నా ఎండిపోతే నష్టపరిహారం ఇస్తామన్నారు. దేవాదులలో నోటిఫైడ్ ఆయకట్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 33 రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల దాదాపు 600 కోట్ల రూపాయల పంట ఎండిపోయింది. దానికి నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇక అధ్యక్ష, మెయిన్ ఇంకొక విషయం 299,511 దీని మీద డిస్కషన్ పెట్టి నేను చెప్తా అధ్యక్ష. దీనికి కారణం ఇది మేము నిర్ణయించలే. 2014, 2023 మధ్య ఈరోజు వాస్తవంగా ఏం జరిగింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బచావత్ అవార్డు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము బచావత్ ముందు సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆనాడు బచావత్ 299 మనకు 512 ఆంధ్రాకి ఇచ్చింది. అయితే ఆ రోజు మేము ట్రిబ్యునల్ ముందుకు, ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినప్పుడు ఇది తాత్కాలికంగా ఇప్పటికే ఉన్న కేటాయింపులు కొనసాగించుకుందాం. ఈ కేటాయింపులు ట్రిబ్యునల్ ముందు మీరు వినిపించే వాదనలో ఏ రకమైనటువంటి దీనికి ఉండదు. సో యూ విల్ హ్యావ్ యువర్ ఫెయిర్ చాయిస్ అనేటువంటిది కూడా ఆ రోజు స్పష్టంగా పెట్టాం. అదే విషయాన్ని ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే 299, 512 కు వీళ్ళు కూడా అగ్రిమెంట్ చేశారు. నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్, ఈ సంవత్సరం సార్ కృష్ణా నదిలో 1,020 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. మరి అదే 6634 ప్రకారంగా చూస్తే కూడా మనకు 346 టీఎంసీలు రావాలి. కానీ ఈ ప్రభుత్వం కేవలం 266 టీఎంసీలు మాత్రమే వాడింది. మనకు 34% ఎలిజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎక్కువ తీసుకుపోవడం వల్ల ఈ రోజుకు 27% నీళ్లు మాత్రమే కృష్ణా నది పరివాహంలో వాడుకున్నాము. ఈ యొక్క ఫెయిల్యూర్ కు బేషరతుగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దే యూజ్డ్ ఓన్లీ 27%. అధ్యక్ష, అదేవిధంగా ఆర్డీఎస్ లో 15.9 టీఎంసీల నీళ్లు మనకు అలొకేషన్ ఉంటే
కేవలం 5.65 మాత్రమే వాడారు. బీమా లిఫ్ట్ లో 20 టీఎంసీలు మనకు అలొకేషన్ ఉంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల 8.63 టీఎంసీ మాత్రమే వాడినరు. ఈ రోజు ఈ ప్రభుత్వం కృష్ణా నదిలో న్యాయమైన వాటాను మనం ఉపయోగించుకోలేకపోయినాము. మేం సార్ హరీష్ రావు గారు అంతేకాకుండా the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఇంత స్పష్టంగా ఆ రోజు చేశారు అధ్యక్ష. అయితే అందువల్ల మంత్రి గారు చెప్పినట్టు అది టెంపరరీ అరేంజ్మెంట్. సెక్షన్ 3ని మేము సాధించినాం కొట్లాడి. ఇలా సెక్షన్ 3 ప్రకారంగా గట్టి వాదనలు వినిపిస్తే 555 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది. దాని మీద కృషి చేయండి. అండ్ పోతిరెడ్డిపాడు గురించి వారు మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినాడు మంత్రులుగా మేము త్యాగం చేసినాం. మంత్రులుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెదవులు మూసుకొని అన్యాయం చేసింది మీరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పారు. రాయలసీమ మీద స్టే తెచ్చింది మేము. ఈ రోజు కూడా స్టే ఉన్నది. ఈ రోజు కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ హౌస్ లో మరి పదే అసత్య అరే సార్ ఆయన లేస్తే నేను ఏం చేయాలి సార్? ఒక్క నిమిషం సార్. తమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్పింది. ఇది నిజం. 2 ఫైవ్ మెన్ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు చెప్పింది మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ సాధ్యం కాదు అని చెప్పింది తప్ప మేడిగడ్డ వద్దని చెప్పలేదు. తర్వాత అధ్యక్ష మా కట్ మోషన్స్ మీద గౌరవ మంత్రి గారు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 1260 కోట్లు మేము పే చేశాము. ఈ మధ్య కోర్టు ఆర్డర్ల ద్వారా ఇంకొక 10% దాదాపు 152 కోట్లుంది. అది ఎప్పట్లోగా నిర్వాసితులకు చెల్లిస్తారో చెప్పాలి. అదేవిధంగా మరి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల ప్రాజెక్టు కింద కెనాల్స్ తవ్వకపోవడం వల్ల ఆయకట్టు రావడం లేదు. ఆ కెనాల్స్ కు ల్యాండ్ ఎక్విజిషన్ కు డబ్బు ఇస్తారా లేదా కట్ మోషన్ ఇచ్చాం. దాని మీద కూడా వారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇర్కోడ్ లిఫ్ట్ విషయంలో ఇచ్చాం కట్ మోషన్. దేవాదుల మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష. యాసంగి పంటలకు సరిగా నీరు అందించకపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష. దేని మీద కూడా సరి అయిన సమాధానం ఇవ్వకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. అధ్యక్ష